చీఫ్ విజయ్ కి బిగ్ షాక్ ఇది. చెంగల్పట్టు కోర్టులో విజయ్ భార్య సంగీత డివోర్స్ కి పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టును అభ్యర్థించారు. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ ఆయన భార్య సంగీత ఆరోపిస్తున్నారు. ఇటీవల విజయ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్న వేళ ఇప్పుడు భార్య సంగీత విడాకులు నోటీసులు పంపడం, ఆ నోటీసుల్లో విజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగానే తనకి విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టును కోరడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల బీజేపీ నేత ఒకరు ఇలాగే విజయ్ విషయంలో ఇలాంటి మాటలే మాట్లాడారు. నటి త్రిషతో ఆయన సంబంధం పెట్టుకున్నారు, ఆ ఇంటి నుంచి మొదట నువ్వు బయటకు రా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్రిష సైతం అతనికి నోటీసులు పంపించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి విజయ్ కూడా ఒక పబ్లిక్ మీటింగ్ లో తనపై ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన భార్య, ఆయన తాళి కట్టిన భార్య, ఆయనతో కాపురం చేసిన భార్యే ఇలాంటి ఎలిగేషన్స్ చేయటం, ఇది ఖచ్చితంగా విజయ్ రాజకీయ జీవితంపై, ఇంకా రాజకీయ జీవితం మొదలు కాలేదు కానీ ఇంతలోనే మరొక నెలన్నరలో ఎలక్షన్స్ ఉన్న టైంలో ఇలాంటి ఎలిగేషన్స్ విజయ్ పై రావడం, అది కూడా ఎవరో కాదు ఆయన భార్య ఇలాంటి ఎలిగేషన్స్ చేయటం, ఆయన రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రయాణంలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నా అన్నది కూడా మనం చూడాలి. సో టీవీకే చీఫ్ విజయ్ లైఫ్ లో ఇది ఖచ్చితంగా ఒక బిగ్ ట్విస్ట్ లాగే చూడాలి. విజయ్ కి వివాహేతర సంబంధం ఉందని ఆమె ధృవీకరిస్తూ దాని కారణంగా చూపించి విడాకుల అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. విడాకులకి విజయ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ముందు త్రిష ఇంటి నుంచి విజయ్ బయటికి రావాలంటూ కామెంట్ చేశారు నాగేంద్రన్. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారంటూ విజయ్ సైతం విమర్శలు చేశారు. తనని రాజకీయాల్లోకి లాగద్దని త్రిష కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. అయితే అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది.